పరాశక్తి మాత. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి అయితే మనం అయితే కోటికి అయితే వచ్చేసాం. కోటిలో అయితే మన ఇస్లామియా బజార్ ఉంది కదా, ఇక్కడనైతే మనకైతే విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉంది. ఆ ప్లే గ్రౌండ్ అయితే మన దుర్గామాతను అయితే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత 65 feet మనకైతే పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ అది వచ్చేసి అయితే ఈ ఇయర్ 2024లో అయితే మనకైతే 24లో ప్లే గ్రౌండ్లో అయితే పెడతారు. విక్టోరియా ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఆ ప్లే గ్రౌండ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా చేస్తారు అన్నవాళ్ళు. అది వచ్చేసి 65 feet ఉంటుంది అమ్మవారు అయితే మనకైతే. మనమైతే ఇప్పుడు దగ్గరికి వెళ్ళి అయితే మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. అమ్మవారు అయితే చూసుకోవచ్చు. లాంగ్ వేల్ అయితే మీరైతే బ్యాక్ సైడ్ ఉంది కదా, మన 65 feet దుర్గామాత మనకైతే చూస్తున్నారు కదా. వచ్చేసి అయితే అన్ననైతే శ్రీనివాస్, మనకైతే అన్న పేరు అయితే శ్రీనివాస్. కమిటీ మెంబర్స్ అయితే అందరూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ చూస్తున్నారా వెనక సైడ్ బిల్డింగ్లు ఉన్నాయి. ఆ గల్లీలను అయితే లాస్ట్ ఇయర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ ఇయర్ అయితే మనకైతే ప్లే గ్రౌండ్లో అయితే పెడుతున్నారు. చూస్తున్నారు మనమైతే దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. ప్లీజ్ చూసే వాళ్ళు అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసిరంటే మీరే మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చేసి కంపల్సరీ అయితే మీరైతే మనకి దుర్గామాతను అయితే రేపటి నుంచి 3rd నుంచి అయితే మనకైతే నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. రేపు మార్నింగ్ అయితే మనకైతే ఈరోజు ఈవినింగ్ మనకైతే కర్రలు అయితే ఇప్పిస్తారు మొత్తం అయితే. అండ్ అది మీకైతే చూపిస్తాను, ప్రతి ఒక్కటి అయితే చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జై దుర్గామాత, జై మాత. ఇప్పుడైతే మనమైతే చూసుకోవచ్చు లాంగ్ వేల్ అయితే మీకైతే చూపిస్తున్నాం కదా. మనం వచ్చేసి అయితే ఇప్పుడైతే కోటి ఇస్లామియా బజార్ మన విక్టోరియా ప్లే గ్రౌండ్ అయితే మనం అయితే ఉన్నాం. ఇది వచ్చేసి అయితే ప్లే గ్రౌండ్ మనకైతే చూస్తున్నారు కదా. అండ్ దాని పక్కన మనకైతే రోడ్ అయితే ఉంది, కోటికి వెళ్ళే రూట్. అండ్ సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ మనమైతే చూస్తున్నాం కదా పక్కనే. ఇప్పుడైతే మనమైతే దగ్గరికి వెళ్ళి అయితే మనమైతే చూద్దాము, మీకైతే చూపిస్తున్నాం కదా. లాంగ్ వేల్ అయితే చూసుకోవచ్చు మనకైతే ఎలా కనిపిస్తుంది అమ్మవారు అయితే. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. 65 feet మనకైతే వినాయకుడు సేమ్ ఎట్లానో మన దుర్గామాతవి సేమ్ అలానే. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా చేస్తారు అన్న వాళ్ళు అయితే. ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే చూస్తున్నాం మనమైతే ఫస్ట్ అయితే ఫ్లెక్సీ ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకైతే చూడండి. అండ్ చూసుకోవచ్చు 2024లో మనకి అమ్మవారు 65 feet శ్రీ మహాశక్తి దుర్గామాతను అయితే ఈ ఇయర్ అయితే 2024లో అయితే దర్శనం ఇవ్వబోతుంది. అండ్ చూసుకోవచ్చు మన శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి మనకైతే చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అయితే విక్టోరియా ప్లే గ్రౌండ్ అండ్ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఇస్మానియా బజార్, కోటి, హైదరాబాద్. మన వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత మనకైతే చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి ఈ ఇయర్ 25 years మనకి సెలబ్రేషన్స్ అయితే అన్న వాళ్ళది అయితే చూస్తున్నారు కదా. అండ్ వచ్చేసి అయితే నవరాత్రులు స్టార్ట్ మనకైతే రేపు 3rd నుంచి. అండ్ 15th రోజు అయితే శోభయాత్ర అయితే ఉంటుంది మనకైతే చూస్తున్నారా. మనకి వారిలో అవార్డ్స్ వచ్చేసి అవార్డు విన్నర్ మనకైతే అన్నవాళ్ళు అయితే 2024, 2029, 21లో 22 అండ్ 23లవి అన్న వాళ్ళకైతే అవార్డు విన్నర్ అయితే వచ్చేసింది మనకైతే చూసుకోవచ్చు. అన్న పేరు వచ్చేసి అయితే శ్రీనివాస్ మనకైతే చూస్తున్నారు కదా. అండ్ మనకు వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన ఫ్లెక్సీలను అయితే ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకైతే అన్న వాళ్ళు వచ్చేసి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ మనకి లొకేషన్ స్కానర్ ఉన్నది మనమైతే చూసుకోవచ్చు. అన్న వాళ్ళ నెంబర్ అయితే కిందనైతే నెంబర్ అయితే చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మనకైతే చూసుకోవచ్చు వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతను అయితే 65 feet మనకైతే అమ్మవారు అయితే చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చే దగ్గరికి అయితే వెళ్ళి మీకైతే డీటెయిల్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఈ ఇయర్ 2024 మన ఈకో ఫ్రెండ్లీ దుర్గామాతను అయితే మనకైతే 2024లో అండ్ చాలా అంటే చాలా బాగా చేశారు అన్న వాళ్ళు అయితే. ఫస్ట్ వచ్చేసి కింద అయితే రాక్షసుడు అండ్ దున్నపోతు అండ్ అమ్మవారు అయితే దున్నపోతు మీదనైతే నిలబడదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే లాయన్ అవుతుంది మనకైతే చూస్తున్నారు కదా. అండ్ చూసుకోవచ్చు ఇంత దగ్గరలో అయితే మనకైతే అమ్మవారు అయితే కనిపించట్లేదు. మీకు లాంగ్ వేల్ అయితే చూపిస్తాను. మీకైతే చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ దున్నపోతు కొమ్ములు చూసుకోవచ్చు మనకి ఎంత లాంగ్ పెద్దగా ఉన్నాయో మనకైతే. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పెద్ద అవుతుంది అండ్ రైట్ సైడ్లో అవి మనకైతే త్రిశూలం అయితే వస్తాయి. ఇంకా మనకైతే పెట్టలేదు ఆభరణాలు అయితే. ఇప్పుడైతే చూసుకోవచ్చు మీకు మనమైతే చూస్తున్నాం కదా. అండ్ వచ్చేసి అయితే నెక్స్ట్ మనకి పాదాలకి అండ్ మనకైతే చేస్తారు పెయింటింగ్ అయితే. అండ్ శారీ కలర్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు. అండ్ బ్లూ కలర్ వచ్చింది అండ్ ఎల్లో
అండ్ ఆరెంజ్ కలర్ అయితే మనకైతే శారీ కలర్ అయితే మొత్తం అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా చేశారు. మనమైతే ఇప్పుడైతే మీకైతే చూసుకోవచ్చు. అండ్ రాక్షసన్గా ఇవి మనకైతే పెయింటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే కర్రలు అయితే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకైతే తీసేస్తారు. మనమైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి నవరాత్రుల పూజన అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. రేపు మార్నింగ్ మీకైతే పూజ స్టార్ట్ అయినప్పుడైతే మీకైతే చూపిస్తాను, మీరైతే చూడండి. ఇప్పుడైతే మీకైతే లాంగ్ వేల్ అయితే మీకైతే చూపిస్తాను. అది చూసుకో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే కర్రలు ఉన్నాయి కాబట్టి ఇంకా క్లారిటీగా అయితే కనిపించట్లేదు. మీకైతే చూపిస్తాను లాంగ్ వేలో. ఇంకా చూసుకోవచ్చు కిందనైతే మనకైతే స్టేజ్ అయితే ఏమీ వేయలేదు. కింద అయితే మన వెహికల్ అయితే మనకైతే వెహికల్ మీద అయితే పెట్టేస్తారు. అండ్ మనకు శోభయాత్ర ఉంది కాబట్టి కింద వెహికల్ మీద డైరెక్ట్ మనకైతే చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ఈకో ఫ్రెండ్లీ మనకైతే మాత కాబట్టి మనకైతే ఎలా రెడీ చేస్తారో మీరైతే చూసుకోవచ్చు. నిమజ్జనానికి ఇబ్బంది కాకుండా అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. శోభయాత్ర ఉంటుంది 15th రోజు మనకైతే ఈవినింగ్ అయితే మీకు అది అయితే మీకైతే చూపిస్తాను చూడండి. సో లాంగ్ వేలో అయితే వెళ్దాము. ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే లైట్స్ అయితే వచ్చేసి మనకి అరేంజ్మెంట్కి లైట్ అయితే ఫిట్టింగ్ చేస్తారు. ఎందుకంటే రేపటి నుంచి మనకైతే స్టార్ట్ కాబట్టి ఇక్కడైతే లాంగ్ వేలో అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే చూసుకోవచ్చు లాంగ్ వేల్ అయితే మీకైతే చూపిస్తున్నాను. ఫేస్ అయితే చూసుకోవచ్చు, స్మైలింగ్ ఫేస్ చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ కిరీటం పైన అయితే మనకైతే చాలా బాగా చేశారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఫేస్ అయితే మొత్తం అయితే పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వచ్చేసి అయితే మనకైతే 10 చేతులు అమ్మవారికి అయితే చూస్తున్నారు కదా. మనకి ఇప్పుడైతే ఇంకా చేతులకు అయితే ఆయుధాలు అయితే ఇంకా పెట్టలేదు. ఎందుకంటే మొత్తం కర్రలు ఇప్పుకుంటూ అయితే ఒక్కొక్కటి అయితే ఇప్పుడునైతే పెట్టుకుంటూ వస్తారు. ఎందుకంటే ఈ కర్రలు ఉన్నాయి కాబట్టి పెట్టడానికి రాదు. మనమైతే చూస్తున్నాం. అండ్ చేతులకి మనకైతే మెహందీ అయితే పెట్టేశారు. మనకైతే చాలా అంటే చాలా బాగా వేశారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి లాంగ్ వేలో ఎలా కనిపిస్తుంది ఇంకా అతనైతే మీరైతే మనకి ఆల్మోస్ట్ పైన అయితే డెకరేషన్ ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ పైన అయితే అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మనకైతే కంప్లీట్ చేసేస్తారు. మనకైతే ఈవినింగ్ వర్క్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ లైటింగ్ సెటప్ కి మనకైతే ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ పెయింటింగ్ వర్క్ కి మనకైతే ఫైనల్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ కర్రలు ఒకటి ఇప్పేస్తే అయిపోతుంది. మనమైతే చూస్తున్నాం కదా. ఇప్పుడైతే మీరైతే లాస్ట్ వరకు అయితే కంపల్సరీ అయితే చూడండి. ఇంకా రేపటి నుంచి అయితే నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీకైతే డైలీ అయితే మీకైతే వీడియో అయితే పెడతాను. నా 65 feet వరల్డ్ మనకి దుర్గామాతను అయితే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత మనకైతే ఇక్కడికైతే వచ్చి అయితే కంపల్సరీ అయితే అందరూ అయితే దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని అయితే కోరుకుంటున్నాను. మీరైతే చూస్తున్నారు కదా మన కైతవ వినాయకుడు ఎంత చాలా అంటే చాలా ఫేమస్. అండ్ దుర్గామాతవి మనకైతే సేమ్ అలానే మనకైతే ఫేమస్. 65 feet మనకి కైతవ వినాయకుడు ఏమో 70 feet ఈ ఇయర్ 2024. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మాత అమ్మ మనకైతే 65 feet అయితే మనకైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడనైతే చూస్తున్నారు కదా మన అన్న శ్రీనివాస్ అన్ననైతే మనకైతే మన కమిటీ మెంబర్స్వి చాలా అంటే చాలా కష్టపడతారు అందరు. ఇక్కడనైతే చూస్తున్నారు కదా. ఇక్కడ శోభయాత్రవి ఉంటుంది మీకు, అది అయితే మీకైతే పెడతాను. రేపటి నుంచి అయితే మీకైతే పూజ అయితే జరుగుతుంది. మనకైతే రేపటి నుంచి నవరాత్రి స్టార్ట్ అవుతాయి కదా. మీకు అదే అయితే మీకైతే చూపిస్తాను. అయితే చూసారుగా మొత్తం అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపటి నుంచి అయితే మనకైతే నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి రేపటి నుంచి అయితే పెడతాను. అండ్ సాయంత్రం అయితే మనకైతే కర్రలు అయితే ఇప్పేస్తారు. చూస్తున్నారు కదా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోస్ని కంటిన్యూ చేయండి ప్లీజ్. చూసే వాళ్ళందరూ అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్. జై మాతాజీ.